మనకందరికీ ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషుల జాతికి అందరికీ కలిగే రక్షణ గురించి వ్రాయాలని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచున్నాను అన్నాడు. మనందరికీ కలిగే రక్షణ గురించి రాయాలి. ఎందుకు రక్షణ గురించి రాయాలి అని ఆసక్తి కలిగి ఉన్నాను అని అంటే, విశేష ఆసక్తి గలవాడని నేను ప్రయత్నం చేస్తున్నాను. రక్షణ గురించి ఇంత విశేషమైనటువంటి ఆసక్తి ఎందుకు కలిగి ఉన్నాడు? ఎందుకంటే రక్షణ గొప్పది. హెబ్రీ గ్రంథకర్త తెలియజేస్తూ, ఇంత గొప్ప రక్షణను నేను నిర్లక్ష్యం చేసినట్లయితే నేను ఏ విధంగా తప్పించుకుంటాను అని అంటాడు. అంటే రక్షణ గొప్పది కనుక ఆ రక్షణ గురించినటువంటి వర్తమానాన్ని ప్రకటించడానికి, రాయటానికి నేను విశేషమైనటువంటి ఆసక్తి కలిగి ఉన్నాను అంటాడు. రక్షణ గొప్పది. ఎందుకు రక్షణ గొప్పదంటే, రక్షకుడు గొప్పవాడు. రక్షకుడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరకుండా ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు. 2000 సంవత్సరాల క్రితం మన మానవ జాతి పాప విమోచన కొరకు ఈ లోకానికి మానవ ఆకారంలో వచ్చి శ్రమపడి, సిలువేయబడి, చనిపోయి, సమాధి చేయబడి, తిరిగి లేచినటువంటి దేవుడే. అంత గొప్ప రక్షకుడు తన ప్రాణ అర్పణ వలన మనకి ఇచ్చింది రక్షణ. అందుకే మన రక్షకుడు గొప్పవాడు, మనం పొందిన రక్షణ గొప్పది. అందుకని ఆ రక్షణ గురించి చెప్పడానికి నేను సిద్ధపడుతున్నాను, ఇష్టపడుతున్నాను అంటాడు. కనుక మనందరికీ కలిగే రక్షణ గురించి రాయాలని విశేషమైనటువంటి ఆసక్తి కలిగి ఉన్నాను. ఇక్కడ చాలా మంది ప్రీచర్స్ ఉన్నారు, ఆయా మత్స్యాకులకు చెందినటువంటి బోధకులు కూడా ఉన్నారు. ఈ రక్షణ వర్తమానాన్ని తెలియజేయడానికి చాలా ఆసక్తి కలిగి ఉన్నారు. ఈ రక్షణ గురించినటువంటి వర్తమానాన్ని లేక రక్షణ సువార్తను తెలియజేయడానికి ఆసక్తి ఉంటే సరిపోదు. మరి ఏముండాలండి? రక్షణ గురించి బోధించేవాడికి, రక్షణ వర్తమానాన్ని గురించి చెప్పేటువంటి వాడికి, ఈ రక్షణ వర్తమానాన్ని తెలియజేయండి అని ఈ పని ఎవరికి అప్పగించాలట? ఎవరికి అప్పగించాలండి? సామర్థ్యమును నమ్మకము గల వారికి పని అప్పగించాలి. ఎవరికి అప్పగించాలి? సామర్థ్యం ఉండాలి, నాడు నమ్మకమైన వ్యక్తి అయి ఉండాలి. తను అప్పగించబడినటువంటి పని నిమిత్తమే నమ్మకమైన వ్యక్తి అయి ఉండాలి. సామర్థ్యము కలిగి ఉండాలి. సామర్థ్యం ఎలా వస్తుంది? నేర్చుకోవడం ద్వారా వస్తుంది. దేవుని వాక్యం నేర్చుకుంటే ఆ బోధించే సామర్థ్యం వస్తుంది. అందుకనే మొదట్లో అనగా ప్రారంభ శతాబ్దంలో ఈ బోధించే ఈ పని చాలా విశేషమైనది అంటూ మనకు తెలియజేశారు. క్రీస్తు సంఘం పునరుద్ధరించబడిన తర్వాత ఈ పనిని గురించి ప్రయాసపడి సకల జనులకు ఈ సత్యవాక్యాన్ని తెలియజేయబడాలని ఆసక్తి కలిగి అనేక మంది మన సహోదరులు ప్రయాసపడి స్కూల్ ఆఫ్ ప్రీచింగ్లు పెట్టి మరి ఆ వాక్యాన్ని మనకు నేర్పించారు. రక్షణ అనేది ఎంత గొప్పదో, రక్షకుడు ఎంత గొప్పవాడో మనం తెలుసుకోవడమే కాదు, దాని గురించి మనం ఇతరులకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత కలిగి ఉన్నాము అనే సంగతి మనం గుర్తుంచుకుందాం. ఇంత గొప్ప రక్షణ, అది ఎంత గొప్పదంటే మన రక్షకుడు గొప్పవాడు కనుక రక్షణ గొప్పది. ఆ రక్షకుడు మన కొరకు, రక్షణ కొరకు తాను పెట్టినటువంటి మూల్యం ఏంటట? ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. ఆ సంఘము ద్వారా సువార్త సకల జనులకు ప్రకటించబడాలి. అది దేవునికి ఉద్దేశం. అందుకని రక్షణ గురించి నేను
ఆ రక్షణ వర్తమానాన్ని తెలియజేయడానికి నేను విశేషమైనటువంటి ఆసక్తిని కలిగి ఉన్నాను అంటాడు. రక్షణ గురించినటువంటి వర్తమానం తెలియజేయడానికి విశేషమైన ఆసక్తి కలిగి ఉన్నారు. ఎవరు కలిగి ఉండాలి? బోధకుల, విశ్వాసుల? క్రైస్తవుడు అయినటువంటి ప్రతి ఒక్కడు, విశ్వాసి అయినటువంటి ప్రతి ఒక్కడు కూడా ఆసక్తి కలిగి ఉండాలి. మనం హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చదివితే, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండాన్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. మనం విన్నటువంటి సంగతులు విడిచిపెడతాం, విడిచిపెట్టినందువల్ల కొట్టుకుపోతాం. ఎక్కడ కొట్టుకుపోతాం? మన విశ్వాసం నుండి కొట్టుకుపోతాం, విశ్వాసం నుండి భ్రష్టత్వంలోని కొట్టుకుపోతాం, మరలా పాత జీవితంలోనికి కొట్టుకుపోతాం. అందుకనే మనం విన్న సంగతులు ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, చదువుతూ ఉండాలి. ప్రభు రాకడ పర్యంతం లేక మన మరణ పర్యంతం వాటిని అనుదినము చదువుతూ ఉండాలి. ఆ చదివిన వాటిని ఇతరులకు తెలియజేస్తూ ఉండాలి. కనుక మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండాన్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. మనం వినిన సంగతులు, ఏ సంగతులు విన్నాం? మనం యేసు ప్రభుని గురించి విన్నాం, ఆయన ఇచ్చే రక్షణ గురించి విన్నాం, ఆయన తన రక్తం ఇచ్చి సంపాదించిన సంఘముల గురించి విన్నాం, ఆ సంఘములో మనకు ఉండేటువంటి ఆశీర్వాదాల గురించి మనం విన్నాం. ఇవన్నీ మనం ఏం చేయాలట? మనం వినిన సంగతులను ఒకవేళ విడిచిపెడితే ఏమవుతుందండి? విడిచిపెడితే విశ్వాసం నుండి తొలగిపోతాం, భ్రష్టత్వంలో పడిపోతాం. మరలా మనం పొందిన రక్షణను కోల్పోయే ప్రమాదం ఉంది. మనం బాప్తిసం పొందాము, సంఘముతో చేర్చబడ్డాం, ఇంకా నాకేం తక్కువ, నేను పరలోకం గ్యారంటీ అన్నట్టుగా మనం ఉంటాం. కానీ తప్పు. మన రక్షణను మనం ఎప్పుడైనా కోల్పోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే మన విరోధి అయిన అపవాది ఏం చేస్తున్నాడట? ఎవరిని మింగుదునా అని గర్జించు సింహంలాగా వెతుకుతూ తిరుగుతున్నాడు. ఏ కారణం చేతనైనా, ఏ విధం చేతనైనా సరే మనల్ని మన విశ్వాసం నుండి తొలగిపోయి రక్షణ కోల్పోయేటట్టుగా చేయొచ్చు. అందుకని మనం విన్న సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా మరి విశేష జాగ్రత్త మనం కలిగి ఉండాలి.